కాళేశ్వరం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ అరెస్ట్ అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న ఆరోపణలపై నిన్నటి నుంచి సోదాలు చేశారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలో అక్రమ ఆస్తులున్నట్లు గుర్తించారు అధికారులు. దాదాపు 200 కోట్ల ఆస్తులున్నాయి. శ్రీధర్ అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు తరలించారు ఏసీబీ అధికారులు. కాళేశ్వరం ప్రాజెక్టు ఈఈగా పనిచేసిన శ్రీధర్ భారీగా అక్రమ ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలున్నాయి. కరీంనగర్లో అపార్ట్మెంట్లు, హైదరాబాద్లోని స్కై హైలో ఫ్లాట్, తెల్లాపూర్లో విల్లాలు, ఇక వరంగల్ జిల్లాలో ఓన్ బిల్డింగ్లున్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ధనరాజ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ధనరాజ్, డీటెయిల్స్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటి శ్రీధర్ పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపైన ఏసీబీ అధికారులు ఏకకాలంలోనే 13 చోట్ల కూడా తెలంగాణలో దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఇటు కరీంనగర్తో పాటు హైదరాబాద్ తో పాటు గాను వరంగల్లో పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు కూడబెట్టారనే విషయాలను కూడా గుర్తించారు. ప్రధానంగా చూసినట్టయితే హైదరాబాద్ లో చూసినట్టయితే ఇటు తెల్లాపూర్ లో ఉన్నటువంటి ఉద్యోగ సంబంధించినటువంటి ప్లాట్లను కలిగి ఉన్నారు. అదేవిధంగా అతను కొంపల్లిలో కన్వెన్షన్ సెంటర్లను, దాంతో పాటుగాను మరోవైపున చూసినట్టయితే పెద్ద ఎత్తున వరంగల్లో పలు అపార్ట్మెంట్లను నిర్మించారు. మరోవైపున అమీర్పేటలో కూడా పెద్ద ఎత్తున స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి భవనాలను కూడా కలిగి ఉన్నారు. బ్యాంకు లాకర్లను ఓపెన్ చేసినట్లయితే అక్కడ కూడా పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలన్నింటినీ కూడా ఇప్పటికే యాంటీ కరప్షన్ బ్యూరో స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారం చేసినట్లయితే సుమారుగా 200 కోట్లుగా ఉండొచ్చని ఇప్పటికే అంచనా వేశారు. ఇక ఆయనను ఈ ఉదయంలోనే చేసినట్లయితే ఆయన పైన ఉన్న ఆరోపణలన్నింటినీ కూడా సెక్షన్లను నమోదు చేసి చెంచల్ కూడా తరలించారు. మరి ఇక ఆయనను కస్టడీ తీసుకొని విచారించినట్లయితే ఇక ఆయన సంబంధించినటువంటి బినామీకి సంబంధించిన ఆస్తులు ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా బ్యాంకు లాకర్ లో ఉన్నటువంటి దస్తావేజులను కూడా వాటిపైన స్క్రూటినీ కొనసాగనున్నది. ఇక పెద్ద ఎత్తున హోటల్ సంబంధించినటువంటి బిజినెస్ లతో పాటుగాను అపార్ట్మెంట్లను నిర్మించారు. ఇంకా బినామీకి సంబంధించినటువంటి ఆస్తులను పెద్ద ఎత్తున కూడగట్టారనే ఆరోపణలు ఉన్నటువంటి క్రమంలో ఇక ఈ రోజు ఆయనను కస్టడీకి తీసుకునేందుకు గాను కస్టడీకి సంబంధించినటువంటి పిటిషన్ కూడా వేయనున్నారు. మొత్తం మీద చూసినట్టయితే ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ గా గత 10 ఏళ్లుగా కొనసాగినటువంటి శ్రీధర్ ఇలా 100 కోట్ల రూపాయలను అక్రమాస్తులను కూడబెట్టారనే ఆరోపణలపైననే యాంటీ కరప్షన్ బ్యూరో మరికొంతమంది ఆయనకు సంబంధించినటువంటి బినామీ ఆస్తులపైన కూడా పూర్తిగా ఫోకస్ చేయనుంది.